ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక దీన్ని సమీక్షించడానికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాలైనటువంటి అంశాలని సరి చేసి ప్రజలకి మేలైనటువంటి పాలన అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులకి స్వాగతం, సుస్వాగతం. అందరూ సర్పంచులకి, మిగతా అందరికీ కూడా. అయితే ఈ కార్యక్రమాన్ని మనం సమీక్షించడంలో ప్రధానంగా మన జిల్లా నోడల్ ఆఫీసర్గా జడ్పీ సిఇఓ గారిని జిల్లా కలెక్టర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. ఎల్ఎండి సోర్స్గా గ్రిడ్ వాటర్లో ఎల్ఎండి సోర్స్గా మనం ఎల్ఎండిలో ట్రీట్ చేసి మనకు గోరండగుట్ల అంటే కొత్తగా సర్పంచ్ వచ్చారు కదా సార్, కొన్ని సిస్టమ్ నెక్స్ట్ వచ్చేసి దామెరా సార్. దామెరా విలేజ్ లో ప్రొవైడింగ్ పంప్ సెట్ అట్ కృష్ణారెడ్డి బావి, అది 2 lakhs. లాస్ట్ స్టేజ్ లో ఉంది సార్. దామెరా చింతలపల్లి గ్రామానికి రైతుల గురించి వాటర్ ఒకటి రావాలి సార్. మరి ఒకటి మాకు ముఖ్యంగా హనుమాన్ టెంపుల్ నుండి చర్చి వరకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. అదొకటి కాలనీకి పైప్ లైన్ డ్యామేజ్ అయింది, కొంచెం వాటర్ ఇబ్బంది అవుతుంది సార్. అది కొంచెం చూడండి సార్. సార్ మా దగ్గర వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంది సార్. మాకు 3,50,000 లీటర్స్ వాటర్ కావాలి సార్, మిషన్ బై వాటర్. కానీ ఓన్లీ 75,000 లీటర్ వాటర్ మాత్రమే వస్తున్నాయి సార్ ప్రస్తుతానికి. మా దగ్గర ఒక 4 ఓపెన్ వెల్స్ ఉన్నాయి సార్. అందులో 3 ఓపెన్ వెల్స్ ద్వారా మేము ఇప్పుడు వాటర్ సప్లై అనేది చేస్తున్నాం సార్. కానీ ఇంకా ముందు కొంచెం మాకు ప్రాబ్లం అయ్యేటట్టుంది సార్. కాబట్టి ఆ వాటర్ సమస్య తీర్చాను సార్. అలాగే హనంకొండ నుంచి కరీంనగర్కి మాకు మొత్తం కరీంనగర్ రోడ్డుకి సైడ్ డ్రైనేజ్ కావాలి సార్. ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది సార్. ఈ 2 సమస్యలు తీర్చాల్సిందిగా మంత్రి గారిని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అక్కడ బోర్వెల్ రిపేర్ అయినా, హ్యాండ్ బోర్ అయినా, లేకపోతే డిఫాల్ట్ బోర్ అయినా, మోటార్ రిపేర్కి సంబంధించిన కొత్త అవసరం ఉంటే కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చెప్తాను. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోర్సు, మీ సోర్సు, నా సోర్సు కలిపి సమస్యను బై దిస్ మంత్ అని కంప్లీట్ క్లియర్ చేయాలి. మనకు ఎవరు కూడా మా ఊళ్ళో నీటి సమస్య ఉందని చెప్పకుండా చేయాలి. నేను కూడా రెడీ ఉంటున్నాను. డబ్బు నేను ఇవ్వకుండా మిమ్మల్ని పని చేయమని ఆలోచిస్తలేదు. డబ్బు మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి స్పెషల్ ఆఫీసర్ గారు, అదే జేసీ గారు, ఐ విల్ ప్రొవైడ్ మనీ. వాళ్ళ దగ్గర ఉన్నంత వాళ్ళకి శక్తి, వాళ్ళ దగ్గర గ్రామ పంచాయతీలో స్కోప్ ఉన్నంత మీరు మన దగ్గర డిపార్ట్మెంట్ ఏమైనా స్పెషల్గా చేయడం నేను ఇస్తాను. డబ్బు ఉంది, నేను ఇస్తాను. దానికి సంబంధించి గ్రామంలో నీటి సమస్యలు అవసరం. రైట్. దాని తర్వాత ఆదేశాలతో మొట్టమొదటిగా అంటే ప్రీవియస్ ఏం చేసామో చెప్తాం సార్. ఇప్పుడు 19 days ఏం చేస్తామో చెప్తాం సార్. సో మీ ఆదేశాలతో మేము ఇక్కడ లోకల్ పిఎస్సి చైర్మన్స్ అండ్ లోకల్ యూత్ అధ్యక్షుల వారి సహాయంతో 17వ తారీఖు 11 నుంచి మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది సార్. సైలెన్స్ ఉండండి దయచేసి. ఆరోగ్యం అందరికీ అవసరం. ప్లీజ్ మనం మాట్లాడచ్చు కూడా బయటగా మాట్లాడండి సార్. మీ ఆదేశాలతో ఆ రోజు నవంబర్లో మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా మీకు 20వ తారీఖు అంటే 10వ నెలలో మీరు ఆర్డర్ తీశారు సార్ డిఆర్బీ ద్వారా. సో తెలియజేసుకుంటూ సార్, మనము ఎలుకదుర్తి మండలంలో మొత్తం టోటల్గా 404 ఇళ్ళు అనేది మనం మంజూరు చేసుకున్నాం సార్. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు మనం 25 ఇళ్ళు అనేది కంప్లీట్ చేసినాం సార్. మిగతా ఏంటంటే ఆల్రెడీ మనకి గవర్నమెంట్ లెవెల్లో మనకి 1,00,000 ఇళ్ళు టార్గెట్ అనేది స్టేట్ లెవెల్లో సార్. దాంట్లో భాగంగానే మన మండలానికి 210 ఇళ్ళు అనేది టార్గెట్ అనేది మన ఇండియా నుంచి ఇవ్వడం జరిగింది సార్. మార్కింగ్ చేస్తారా, క్యాన్సిలేషన్ చేసి అదే ఊళ్ళో వేరే వాళ్ళకి ఇవ్వమంటారా? మీరు ఈ 99 పరిపాలన డిసైడ్ చేయాలి. ఓకే సార్. ఒకటి వీళ్ళని స్టార్ట్ చేస్తారో సంతోషం. అది ఊరు వైద్యం వాళ్ళ సంపాదన చేయడం సార్. అంటే దీంట్లో భాగంగా ఏంటంటే సార్, ఒక 30 ఇళ్ళు మార్కౌట్ ఇచ్చిన దాంట్లో ఏంటంటే మనం 096 అనేది ఒకటి వచ్చింది సార్. దాంట్లో మండలం స్కూల్స్ ఉన్నాయి సార్. యూపీఎస్ 4, హై స్కూల్స్ 11, కేజీబీవీ 1, టీజీఎంఎస్ 1, మొత్తం 37 స్కూల్స్ ఉన్నాయి సార్. 37 స్కూల్స్. 2025, 26, 27 3,000 టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. నేను అవుట్లెట్ ఫుల్ సపోర్ట్ చేస్తాను. గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ చేయాలంటే పోలీసు, ఎడ్యుకేషన్, రెవెన్యూ, పొలిటికల్ అందరూ ఫెలైవ్ సంబంధించి మన ఆర్టీఓ గారిని, టీటీసీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. టీటీసీ గారు అదే ఏసీపీ గారు కూడా మార్గ ద్రవ్యాలకు అద్భుతంగా మాట్లాడుతున్నట్టు దానిలో మాట్లాడే వీడియోలు వస్తున్నాయి. మధ్య అవార్డు మంత్రి గారు చెప్పినారు, ఒక్క ప్రాణం మనం కాపాడినట్టయితే మన జన్మకు
సార్థకమవుతుందని చెప్పినారు. ఆ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విలేజ్లో కూడా యూత్ని స్పెషల్లీ ఈ 1 వీక్లో చూసినట్టయితే 20 years యూత్ 6 మంది చనిపోయినారు ఈ 1 వీక్లో. ఎందుకంటే పాటలు వేస్తూ ప్రగతి పదంలో ముందుకెళ్తున్న మనం చక్కటి రోడ్డు రవాణా సదుపాయాలు వేసుకుని మనం అభివృద్ధి చెందడానికి, ప్రాణాలు కోల్పోవడానికి కాదు. సార్, ఈ కార్యక్రమంలో 99 డేస్ సంబంధించి పిఆర్ అండ్ ఆర్డీకి సంబంధించి స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్లాట్ఫామ్ మీద ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది 4 ఫేజ్లలో మేము నిర్వహించడం జరుగుతుంది సార్. వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా, సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా. అలాగే ఎస్పెషల్లీ సెల్ఫ్కు సంబంధించి డిఆర్డిఏ యాక్టివిటీస్ మనము ఆర్డీ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం సార్ ఈ సంవత్సరం మనం మహిళలందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ఇవ్వాల్సిన కార్యక్రమం ఉంది సార్. దాన్ని కలెక్టర్ గారికి ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది సార్. కొంచెం అది ఏంటంటే మా గ్రామం సంబంధించి మొత్తం సర్వే చేయించి మొత్తం హద్దులు వాదిస్తే బాగుంటుందని చెప్పి నిన్న కాంపిటీషన్ సార్. ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 6 నుంచి జూన్ 12 దాకా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద 10 రకాల అంశాలతోటి గ్రామాలు, మున్సిపల్ వార్డులు, మండలాలు, మున్సిపాలిటీలతో సహా ప్రతి పౌరునికి రీచ్ అయ్యే విధంగా ఒక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి, హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, మండల అధికారులు, జిల్లాధికారులతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ గ్రామంలో, ఈ మండలాల్లో ఈ 99 రోజుల ప్రోగ్రాంతో పాటుగా రాబోయే వేసవి కాలంలో ఎటువంటి త్రాగునీటి ఇబ్బంది లేకుండా ఉండడంతో పాటుగా ఈ కాకతీయ మెడికల్ కాలేజ్ దత్తత తీసుకున్న ఈ మండలంలో అందరి ఆరోగ్యం బాగుండేలా మెడికల్ క్యాంపుల నిర్వహణ కావచ్చు. అదేవిధంగా శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా తొందరలో గృహప్రవేశాలు చేసే విధంగా త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయడం కానీ, రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మరి డ్రాప్అవుట్స్ను కానీ కొత్తగా పిల్లల్ని చేర్పించేటువంటి అంశం మీద ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథెన్ చేసే కార్యక్రమంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అంతేగాక మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వాళ్ళ మీద నివారణ చర్యలు, అదేవిధంగా అలైవ్ స్పీడ్ డ్రైవింగ్ తోటి ప్రాణాలు పోయేటువంటి పట్ల కానీ ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించిన ఈ సమావేశంలో చర్చ చేసుకొని ఒక భవిష్యత్ ప్రణాళిక చేసుకున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అందరి భాగస్వామ్యంతో 99 రోజుల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను పరిష్కరించుకుంటూ ప్రజల సౌలభ్యం కోసము ఈ ప్రభుత్వం మరొకసారి కంకణబద్ధులై పనిచేస్తుందన్న మాట తెలియజేస్తాను.